హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి తిరుపతి ప్రసాదం లడ్డు రెసిపీ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ప్రసాదం రెసిపీ అయితే ఈరోజు నేను చూపించబోతున్నానండి. మనము పండగలప్పుడు ఎన్నో ప్రసాదాలు అనేది సింపుల్గా ట్రెడిషనల్గా ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు నుంచి ఈ రెసిపీ కూడా ఫాలో అవ్వండి. లడ్డు చేయడం వస్తే చాలండి. మనము బూందీ లడ్డు చేస్తుంటాం కదండి, ఆ లడ్డు రెసిపీ అనేది వస్తే చాలండి. ఈ ట్రెడిషనల్ రెసిపీ కూడా మనము ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. మనము తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకోకుండా ఎవ్వరూ రారు. ఆ లడ్డూకి అంత క్రేజ్ ఉందండి. ఆ లడ్డు రెసిపీ ఈరోజైతే నేను చాలా సింపుల్గా చూపించేస్తాను. నాకు ఈ రెసిపీ అనేది నేను మీకు అయితే చూపించాలని చాలా ఈజీగా అనిపించిందండి, అందుకని చూపించేస్తున్నాను. అలాగే లడ్డు అనేది ప్రసాదం అనేది నలుగురికి పంచి తింటుంటాం, ఎందుకంటే మంచిదని. ఈరోజు కూడా నేను లడ్డు చేశాక మీకు కూడా చూపిద్దాము అని అనిపించింది, అందుకే చేస్తున్నానండి. అలాగే నాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ తామర పూలు అనేది కూడా దొరికినాయి. ఈ లడ్డు చేసేటప్పుడే దొరికినాయండి. నాకు చాలా మంచిది అనిపించింది, అందుకే మీకు ఈ వీడియోలో తామర పూలు అనేది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది, ఈ తిరుపతి లడ్డు ప్రసాదం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ నేను ఒక 1.5 కప్పు వరకు నేను శనగపిండి తీసుకున్నానండి. అలాగే ఒక చిటికెడంత బేకింగ్ సోడా తీసేసుకొనేసి దాన్ని విస్కర్తో కానీ లేదంటే చేత్తో కూడా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు తీసుకొని ఈ గ్లాస్తో నాకు ఒక 1.5 గ్లాస్ వరకు పట్టిందండి. ఈ పాలు అనేది పట్టింది. ఎక్కడ ఉండలు అనేది లేకుండా, ప్రసాదం రెసిపీ కదండి, అందుకే వాటర్ వాడకుండా పాలు అనేది వాడుతున్నాను. ఇక్కడ నేను మన బూందీ లడ్డుకి అయితే వాటర్ వాడుకోవచ్చండి. ఇక్కడ అయితే నేను పాలు వాడుతున్నాను. 1.5 గ్లాస్ వరకు మిల్క్ వాడాను. ఎక్కడ ఉండలు అనేది లేకుండా పిండి అనేది బాగా జారుడుగా, అంటే మనము ఇలా స్పూన్తో పిండి తీసుకుంటే కింద లీక్ అవ్వాలండి. అలా ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు పిండి అనేది ఉంటే బూందీ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అడుగున మందమున్న కడాయి కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొనేసి, లడ్డు అయితే తిరుమల దొరికే లడ్డు అయితే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. షుగర్ మనకి అంత వాటర్ వేసుకునేసి దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి. ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాక ఇక్కడ నేను ఇలాచీ తీసుకుంటున్నాను. ఇలాచీ తీసుకొనేసి ఇలా పొట్టుతో సహా క్రష్ చేసుకుంటున్నానండి. ఇలా క్రష్ చేసి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకుంటున్నానండి. ఈ ప్యాన్ తీసుకునేసి ఇందులోకి నేను 1.5 kg నుంచి 2 kgs వరకు నెయ్యి తీసుకుంటున్నానండి. మనకు నెయ్యి కల్తీగా లేకపోతే మనకు ఈ లడ్డు అనేది కూడా మంచి రుచిగా వస్తుంది. కల్తీ ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుండదండి. నేను ఇంట్లోనే చేసుకున్న ఈ నెయ్యితో అయితే నేను చేసుకుంటున్నాను. నాకు 2 kgs వరకు నెయ్యి అయితే బాగా పట్టిందండి. నెయ్యి బాగా, ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, నెయ్యి బాగా గడ్డ కట్టేస్తుంది. ఇది వేసుకున్నాక నెయ్యి బాగా మెల్టెడ్ అయిపోయిందండి వేడికి. ఇప్పుడు నెయ్యి కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి కాజును కిస్మిస్ 2 వేసుకునేసి దూరగా ఫ్రై చేసుకుంటున్నాను. అలా అని మాడిపోకుండా చూసుకోండి. ఇవి వేసుకున్నాక బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అవి తీసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, నేను షుగర్ సిరప్ చూపిస్తాను. మనకు ఇలా చేత్తో అంటే మనకు స్టిక్కీగా అతుక్కోవాలి.
ఇలా అంటే తీగలాగా రావాలండి. ఇలా తీగలాగా వస్తే మనకు ఈ షుగర్ సిరప్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు నెయ్యి కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి ఇలా అంటే బూందీ గంట కానీ లేదంటే పూరి తీసే హోల్స్ ఉన్న గంటలు వస్తాయి కదండి, దాంతో కానీ ఇలా బూందీ వేసుకోండి. ఎక్కువ పిండి వేసుకోకండి, ఎందుకంటే నెయ్యి కాబట్టి పొంగిపోతుంది. కొంచెం కొంచెం వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చినాక పక్కకు తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసి పెట్టుకోండి. ఇలాగే మొత్తం అంతా బ్యాటర్ కూడా వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మనకు అయితే బూందీ మొత్తం కూడా నేను ఇలా మొత్తం వేసేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఈ బూందీని ఇందులో సగం వరకు నేను మిక్సీకి వేసుకుంటున్నానండి. మిక్సీకి వేసుకొని పొడిలాగా చేసుకుంటున్నాను. మనకు మేతిచూర్ లడ్డు చేస్తుంటాం కదండి, బూందీని మిక్సీలో వేసుకొని చేసుకుంటాం పొడిలాగా, ఆ విధంగా చేసుకుంటున్నానండి. ఇలా బూందీని పొడిలాగా చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఆ తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యిలో వేయించిన బూందీ ఉంది కదండి, ఆ బూందీని ఆ తర్వాత ఇక్కడ మిక్సీకి వేసిన పొడి బూందీ కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకునేసి అలాగే మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఇలాచీ ఉంది కదా, అది కూడా వేసుకునేసి నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న కాజును కిస్మిస్ ఉంది కదండి, అది కూడా వేయించుకొనేసి ఈ షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు మంచి అరోమా రావడానికి ఇలాచీ ఉందండి, అక్కడక్కడ పలుకులు తగలడానికి కాజు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకునేసి షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం సేపు మూత పెట్టేసి ఈ షుగర్ సిరప్ అంతా దగ్గర పడి బూందీకి అంతా బాగా పట్టే విధంగా కాసేపు పక్కన పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత చూడండి షుగర్ సిరప్ అంతా మొత్తం బూందీకి అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఉంది. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకుందామండి. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నాక ఇందులోకి మనము మంచి ఫ్లేవర్ రావడానికి మనకు గుళ్ళో అయితే టెంపుల్స్లో చక్కెర పొంగల్లోకి కానీ స్వీట్ పొంగల్లోకి ఇలా అన్నిట్లోకి కూడా పచ్చకర్పూరం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే టెంపుల్స్లో ప్రసాదంలో లాగా నేను కూడా ఇక్కడ పచ్చకర్పూరం అనేది వాడానండి. ఆ తర్వాత ఇలా కలకండ మనకు తిరుపతి ప్రసాదంలో కూడా కలకండ అనేది పంటి కింద పడుతూనే ఉంటుంది కదా, అలాగే కలకండ కూడా వేసేసానండి నేను. అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనకు చిన్న సైజు లడ్డు నుంచి పెద్ద సైజు లడ్డు వరకు మనకు తిరుపతిలో ప్రసాదం అనేది దొరుకుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఏ సైజు మనకు వస్తుందో నేను పెద్ద సైజు చుట్టడానికని చాలా ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే వీలు కాలేదండి. కాబట్టి నాకు ఏ సైజు వస్తుందో ఆ సైజే నేను చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా అన్నీ ఒకే సైజులో అయితే లడ్డు అనేది చుట్టేసుకోవాలి. చూసారు కదా, లడ్డు అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే నాకు చాలా బాగా కుదిరింది. ఆ నెయ్యి ఫ్లేవరు ఆ టేస్ట్ మొత్తానికైతే నేను తిరుపతి ప్రసాదం తింటున్న ఫీలింగే వచ్చింది నాకు. చేస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అందుకని నేను లడ్డు చేస్తూనే ఫస్ట్ అయితే నేను స్వామివారికి నైవేద్యంగా పెట్టేశానండి. ఆ స్వామివారికి పెట్టాక ఇంట్లో మేము తిన్నాము. ప్రసాదంలాగా ఫీల్ అయ్యి నేను చాలామందికి, నా ఫ్రెండ్స్కి చాలామందికి ఇచ్చాను. వాళ్ళు కూడా నమ్మేశారు. బట్ నేను చెప్పేశానండి, ఎందుకంటే ఇది ప్రసాదం అయితే కాదు కాబట్టి నేనైతే చెప్పేశాను, ఇది ప్రసాదం కాదు, నేనే ఇంట్లో చేశాను అని. చాలా బాగా కుదిరిందని కూడా చెప్పారు. మరి మీ ఇంట్లో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి, చాలా మంచి జరుగుతుందండి. అలాగే
నాకైతే ఒక 1.5 కప్పు శనగపిండికి 7-8 లడ్డూల వరకు అయితే వచ్చినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి లడ్డు అయితే. మా ఇంట్లో అయితే అందరూ కూడా ఇష్టపడి తిన్నారు. అయితే నాకు తిరుమల తిరుపతి లడ్డూతో అయితే నాకు 40 to 50% అయితే నాకు ఖచ్చితంగా కుదిరిందని అనుకోవాలండి. ఆ టేస్ట్ అదంతా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు కాదు కదండి, కొంచెం డ్రై అయినాక తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. స్వామివారికి నైవేద్యం పెట్టండి. ప్రతి శనివారం కదా నైవేద్యం అయితే పెట్టి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.